టెస్లాకు కలిసి రానున్న మోదీ సర్కార్ ఈవీ పాలసీ. ఇండియాలో మస్క్ వ్యాపారం స్టార్ట్. త్వరలోనే భారత్లో ఈవీ కార్ల అమ్మకాలు. 2 నగరాల్లో టెస్లా షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మరి ఇండియాలో టెస్లా కంపెనీ మోడీకి ఎందుకు కలిసి రాబోతోంది? టెస్లా సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్లో టెస్లా సేవలు ఎవరికి బాగా కలిసొస్తుంది? 1. నిరుద్యోగులు. 2. వ్యాపారులు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సంవత్సరాలుగా ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను ఇండియా లాంటి పెద్ద దేశానికి విస్తరించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఎలక్ట్రిక్ కార్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలను భారతీయ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే ఇన్నాళ్లు దానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మస్క్ కూడా వెనుకడుగు వేస్తూ వచ్చారు. కానీ అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఇప్పుడు టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో ఉద్యోగుల నియామకంతో పాటు షోరూం ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది. మోదీ సర్కార్ గత సంవత్సరంలో ప్రకటించిన ప్రోత్సాహక కార్యక్రమం, త్వరలో ఆవిష్కరించనున్న మార్గదర్శకాల ప్రకారం భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆన్ ట్యాప్ సౌకర్య ప్రక్రియను ప్రవేశపెట్టవచ్చని వెల్లడైంది. ఇది టెస్లా వంటి కంపెనీలకు అవకాశాన్ని కల్పించనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సౌకర్యం టెస్లా లాంటి విదేశీ సంస్థలు ఇండియాలోని ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మునిపే భారత మార్కెట్ గురించి పూర్తిగా అధ్యయనం చేయటానికి వారికి అవకాశం కల్పించనుంది. 2024లో ప్రకటించబడిన భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ స్కీమ్ అమలు కోసం వేచి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రానున్న కొన్ని వారాల్లోనే ఇది అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని అమల్లోకి రానున్నట్లు వెల్లడైంది. ఈ స్కీమ్ కింద దేశంలో ఈవీలను తయారు చేసే కంపెనీలకు సుంకాలను తగ్గించాలని నిర్ణయించబడింది. అలాగే ఈ రంగంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే సంస్థలకు సైతం ప్రయోజనాలు అందించబడతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ స్కీమ్ కింద దేశంలో $500 మిలియన్ స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ పై పెట్టుబడి పెట్టిన సంస్థలు 5 సంవత్సరాల పాటు $35,000 విలువైన పూర్తిగా నిర్మించిన ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ దిగుమతి సుంకం 15% మాత్రమే ఉంటుందని నిర్ణయించబడింది. ఇప్పటికే వార్తల్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెస్లా 21 లక్షల రేటు స్థాయిలో టెస్లా కార్లను ఇండియాలో విక్రయానికి తీసుకురానున్నట్లు వెల్లడైంది. గతంలో ఇండియా మార్కెట్లపై ఆసక్తి గల వాహన తయారీదారులు ప్రత్యేకమైన ఈవీ సౌకర్యాల పెట్టుబడి అవసరాల గురించి ఆందోళన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కాగా టెస్లా అధికారులు ఏప్రిల్లో భారత్ను సందర్శించనున్నారు. టెస్లా తొలి నుంచి భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు అధిక సుంకాలను కారణంగా చెబుతోంది. అదేవిధంగా ఇక్కడ తయారీకి ప్రోత్సాహకాలను డిమాండ్ చేస్తోంది. కాగా మోడీ, ట్రంప్ తాజా భేటీలో సుంకాల తగ్గింపునకు అంగీకారం జరిగి ఉండొచ్చని, ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపి ఉండొచ్చనే అనుమానాలు లేకపోలేదు. టెస్లాకు భారత్లో అవకాశాలు కల్పిస్తే ఇక్కడి వాహన కంపెనీలు ఎంతవరకు పోటీని ఎదుర్కోగలవో వేచి చూడాలి.